సార్ ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి యాక్చువల్లీ? ఇది ఒక విధంగా మా కార్పొరేట్ ఆఫీస్ అండి. ఎవిస్ హాస్పిటల్స్ యొక్క మెయిన్ కార్పొరేట్ ఎవరైతే మెయిన్ మా అకౌంట్స్ టీమ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుంటారు మా ఇవన్నీ. బట్ అది కాకుండా బికాస్ ఆఫ్ ద హై అండ్ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మాకు హై స్పీడ్ కనెక్షన్ పెట్టుకొని నేనేం చేస్తాను అంటే, బికాస్ నేను ఎప్పుడు చెప్పాను 18 సెంటర్లు 480 ఆపరేషన్లు నెలకి, మరి నేను అందులో సగం కన్నా ఎక్కువ చేస్తాను. మిగిలిన సగం ఎలా అవుతున్నాయి? మరి అందరు నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ అంబిగ్విటీ తీయటం కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక షోలో మనం ఒకసారి అన్నాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ అంటే ఆపరేటింగ్ రూమ్ కూడా స్టాండర్డైజ్ చేస్తారని మీరు అన్నారు. That's exactly what's happening here. Right. ఇప్పుడు డాక్టర్స్ అందరూ లైన్లోకి వచ్చారు. డాక్టర్ అభినవ్ గారు ఉన్నారు, డాక్టర్ అందరూ ఉన్నారు అనమాట. అభినవ్ గారు పూణే డాక్టర్, కార్తిక్ గారేమో చెన్నై డాక్టర్, రామానాయుడు గారేమో మన ఆంధ్ర అంతా చూస్తున్నారు ఈ మధ్యన. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంకా వస్తారు అందరూ. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే మీకు దే సార్ట్ ఆఫ్ లైన్ అప్ ఎవ్రీథింగ్ అండ్ షో ద కేసెస్. కొన్ని కేసెస్ చూపించండి అంటే ఈ రోజు వాళ్ళు అక్కడ ఏమేం కేసెస్ చూస్తారు, కేసెస్ చేస్తున్నారు, అప్డేట్స్ అన్ని అప్డేట్ చేసి రేపు ఏం సర్జరీస్ ఉంటాయి, ఆల్రైట్ వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తాం, ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఎలా ఆపరేట్ చేస్తాం రేపు కొన్ని ఓపెన్ చేయండి మా. సో అదే కాకుండా అందులో ఏం కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ కొంతమంది పేషెంట్స్కి మీకు 6 నెలలు తగ్గిపోతుందని చెప్తాం, కొంత పేషెంట్స్ మీకు 3 నెలలు తగ్గుద్దని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో నేను యాక్చువల్గా స్టెంట్ వేసాను. ఈ లైన్ స్టెంట్ అనమాట, ఈ పడిన లైన్. ఇది ఎలా పనిచేస్తుంది, ఓకే ఇది ఎలా బ్లాక్ ఎలా క్లియర్ చేస్తాం. కొంతవరకు అకాడమిక్ డిస్కషన్ కూడా, అంటే ఎవరు ఇంప్రూవ్మెంట్స్ ఎలా వచ్చినాయని. కొంతవరకు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ ప్లాన్ దేర్ సర్జరీస్. సో పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా నల్లగా మనం చూసిన పొద్దున్న పేషెంట్కి ఏడాది దాకా పట్టొచ్చు. సో వాళ్ళకి ఒక 10 నిమిషాలు తగ్గి అంటే 1 వీక్లో తగ్గిపోవడానికి ఒకలా చెప్పలేము. సో ఆ కౌన్సిలింగ్ కూడా మారాలి. అది మార్చడం కోసం అవన్నీ చేస్తాం అనమాట. సో ద వే వీ టాక్ టు పేషెంట్ ఎవ్రీథింగ్ చేంజెస్ బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్స్. ఈ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఆల్ 18 సెంటర్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఆపరేట్ చేయకముందు రాజా గారికి చూపించాలి. చూపించడానికి రేపు ఆదివారం కాబట్టి అంతమంది రాలా, లేకపోతే 15 మంది వస్తారు. వాడు వచ్చి అందరూ చెప్తారు నా ప్రాబ్లం ఇది, నా పలానా పేషెంట్ ఈ ప్రాబ్లం అన్హ్యాపీగా ఉంది. బట్ ఆఫ్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ కోర్స్ కాకుండా మా అకౌంట్స్ టీమ్ అంతా ఇక్కడ కూర్చుంటారు. బట్ అది మోర్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్. సో మార్నింగ్ నుంచి వాట్ సార్ట్ డిఫరెన్షియేటెడ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు మా ప్రొఫెషనల్ ఫీజు చూస్తారంటే 250 రూపాయలు చేస్తాం. మీరు మా కాంపిటీటర్స్ అందరూ 1100 చేస్తారు. లేదా స్కాన్ ఫ్రీ, లేదా ఇవన్నీ కూడాను. దీని అంతటికీ మూలం ఏంటంటే we make money, no doubt, but దానికి ఒక కమిట్మెంట్, creating a call center for post-op complications, creating a Zoom call for understanding all centers. ఇవన్నీ కూడా అంటే నాకు వెరికోస్ దీనికి ఏం ఫీజులు ఇవ్వరు ఎవరు కూడా. ఇది నా క్వాలిటీ, ఆ బ్రాండ్, ఆ ఎబిలిటీ, అవన్నీ. సో మార్నింగ్ నుంచి నేను ఇంప్రెస్ చేస్తున్నవి ఇవన్నమాట. సో ఇంత పెద్ద వ్యవస్థ ఇన్ని ఆస్పెక్ట్స్తో ఎస్టాబ్లిష్ చేసి ఇలా కష్టపడితేనే ఇలాంటి సిస్టమ్ ఈరోజు ఏర్పడుతుంది. మీరు ఈ డాట్స్ మానలేదండి, నా సర్జరీస్ అండి బాబు. సో ఈ పేషెంట్ ఇంత చిన్న సూదులని చేస్తామని చెప్తాం అందరికీ చూపిస్తాం ప్రతి వాళ్ళకి. అవును, అప్పటి నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగాను ప్రతిసారి సడన్ గా ఈ అలవాటు ఇంకా అలాగే ఉంది అని. సో ఇంటికి వెళ్ళాక మా ఆవిడ జోకేస్తుంది, ఎక్కువ డాట్స్ ఉంటే ఆ రోజు ప్రాక్టీస్ బాగున్నట్టు, కొంచెం మూడు బాగున్నట్టు, తక్కువ డాట్స్ ఉంటే ఇవాళ ఎవరు పేషెంట్ రాలేదని నవ్వుతుంది మా ఆవిడ. కానీ ఇందాక మీ డాక్టర్ గారు అంటున్నారు ఏ రోజు మా సర్జన్స్కి బ్లడ్ చూడకపోతే ఏదో లాస్ అయినట్టు ఉంటుంది అని. కానీ మామూలు యాజ్ అ కామన్ మ్యాన్కి ఏంటంటే బ్లడ్ చూడాలన్నా, అలాంటి పెద్ద పెద్ద ఊండ్స్ చూడాలన్నా చాలా గుండె ధైర్యం కావాలి. అలాంటిది మీరు ఏదో క్లాత్ ఫాల్ కుట్టినట్టు, పీకో కొట్టినట్టు ఇక్కడి నుంచి థ్రెడ్ అక్కడ వరకు పంపించేసి, అంటే స్టార్టింగ్ మీ ఫస్ట్ సర్జరీ చేసినప్పటికీ ఇప్పుడు ఇన్నాళ్ళు మీ కెరియర్లో చేసిన ఇన్ని సర్జరీలకి మనసు చాలా గుండె రాయిపోతుందా సార్? అసలు మారిపోతామండి, అసలు ఆ మనుషులమే కాదు. ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా, మా ఇంట్లో మొట్టమొదటి డాక్టర్ నేను. 16 ఏళ్ళ 8 నెలలకి నేను మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే పెయింటే పడిపోయాను, ఆ డైసెక్షన్ చూసి పడిపోయాను. అందరు నవ్వు. ఇప్పటికీ మా క్లాస్మేట్స్ జోకేస్తారు, నువ్వు ఎలా అయ్యావరా అనేసి. ఆ రోజు నుంచి ఇప్పటికి రోజుకి 15-20 ప్రొసీజర్లు అసలు కనీసం నేను ఐ డోంట్ ఈవెన్ లుక్ బ్యాక్. అసలు కొన్నిసార్లు గుర్తు కూడా ఉండదు, నేను కొన్నిసార్లు స్పైనల్ లెవెల్లో చేసేస్తుండే. అంటే ఈ కేసు ఆలోచించకుండా కూడా అయిపోతుంటాయి సర్జరీస్, బికాస్ యూ డూ సో మెనీ. ఆఫ్ కోర్స్ హ్యూజ్ చేంజ్ వస్తుంది, బట్ ఆ చేంజ్లో మంచివి మన దగ్గర పెట్టుకోవాలి. ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దట్.
ఆ చేంజ్లో కొన్ని చెడ్డ కూడా వస్తాయి, కొంచెం తీసి పడేయటం, ఆ ప్రాబ్లం మీకు పెద్ద ప్రాబ్లం లేదులే అలా అన్నమ్మా. ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ ద సేమ్ హ్యూమిడిటీ దట్ హ్యాడ్ విత్ మై ఫస్ట్ కేస్. అదే హ్యూమిడిటీతో ఉండాలని నా ఆశ. సార్ అలాగే మీ దగ్గరికి ఎంతోమంది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు, బట్ అందరూ కూడా మీతో కాసేపు మాట్లాడి మెంటల్గా ఒక సాటిస్ఫై అయిన తర్వాత కానీ అమ్మయ్య డాక్టర్ గారు మాతో ఎంతసేపు మాట్లాడారని ఒక సాటిస్ఫాక్షన్తో పెడతారు. అంత ఓపిక, అంత ఏమంటారు పేషెన్సీ అనేది అందరి దగ్గర చూపించడం అంత ఈజీ అవుతుందా సార్? హౌ యూ గివ్ ద టైమింగ్ టు దెమ్? వీ ట్రై అవర్ బెస్ట్ అండి, వీ ట్రై అవర్ బెస్ట్. కొన్నిసార్లు వాళ్ళే మా లైఫ్ ఈజీ చేసి క్వశ్చన్లు చాలా రెలవెంట్గా అడుగుతారు. అలాంటప్పుడు ఆ క్వశ్చన్ అలా మనం విడమర్చుకుంటూ టైం స్పెండ్ చేయడం అవుతుంది. కొంతమంది పాపం అడగలేరు, వాళ్ళ భయానికో లేకపోతే కొంచెం మొహమాటానికో అడగలేరు. మనం ఏదో మన ఎక్స్ప్రెషన్ ఫాస్ట్గా చేసి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు పాపం. వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అంటారు, అదేంటి మేము ఎక్కడి నుంచో వచ్చాము సార్ని చూడటానికి, మాకు 2 నిమిషాలు ఇవ్వలేదు, 3 నిమిషాలు ఇవ్వలేదు. సో ఆ వేరియబిలిటీని తీయటం కూడా నాకు చాలా ప్యాషనేట్ అండి. బికాజ్ నేను 80 మందిని చూసినప్పుడు దిస్ నో వే ఆన్ ఎర్త్ ఐ కెన్ స్పెండ్ 10 minutes విత్ ఎవ్రీబడి. మరి ఏం చేసామంటే కన్సల్టేషన్ అనే దాన్ని 3 ముక్కలు చేసాం. ఫస్ట్ మీకు ఒకళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, తర్వాత ఇంకోటి మీకు స్కానింగ్ చేస్తారు. వీళ్ళిద్దరికీ నాకు నిమిత్తం లేదు, వీళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ పట్టుకొని నేను చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ క్వశ్చన్ ఏదో మిస్ అయ్యాను, సపోజ్ షుగర్ ఒకరికి ఉందనుకోండి, ఆ షుగర్ ఉందని అడగడానికి నాకు ప్రాబ్లం లేదు, ఎవరు అడిగేసి ఉంటారు ఆల్రెడీ. అలానే ఈ స్కాన్లో మీకు ఫైండింగ్ 6 mm వెయిన్ ఉందనుకోండి, మీకు చేయాల్సిందే, ఏదైనా సందేహం లేదు. సో ఇవి 2 నేను ఆబ్జెక్టిఫై చేసేసిన తర్వాత నేను ఎక్స్ప్రెషన్లోకి వస్తాను. సో ఏ తప్పు జరగదు నా దగ్గర, ఎందుకంటే దాన్ని 3 చూసాం కాబట్టి, 3 ఐస్ చూసాయి, 6 ఐస్. అండ్ అందువల్ల కొన్నిసార్లు డెఫినెట్గా నేను అడ్మిట్ చేస్తాను. కొంతమంది తక్కువ టైం స్పెండ్ చేసిన అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మా టీంలో మళ్ళీ అడ్వకేట్స్ క్రియేట్ చేస్తాను. ఎవరు మొహమాట పడక్కర్లా, వాళ్ళని అడిగితే చాలు. సో మా టీంలో నన్ను బెదిరించడానికి కొంతమంది డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మన చంటబ్బాయి సినిమాలో కొట్టడానికి డబ్బులు ఇస్తాడు, వీ కాల్ దెమ్ పేషెంట్ అడ్వకేట్స్. మా కౌన్సిలర్స్ ఎవరికైనా ఓపెన్ ఇన్స్ట్రక్షన్, ఎవరైనా పేషెంట్ వచ్చి సార్ టైం స్పెండ్ చేయలేదంటే నువ్వు బేసిక్గా నా తలుపు తోసుకొచ్చి మరీ చెప్పు, కూర్చోబెట్టు, 2వ-సారి 3వ-సారి ఎన్నిసార్లు కూర్చోబెట్టు, బికాస్ ఇట్ మే హ్యాపెన్. అండ్ ఇన్ మై వ్యూ ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్, బికాస్ అంతా ఇవాల్యుయేట్ అయిపోయింది. నేను జస్ట్ లాస్ట్ బిట్టే చెప్తున్నాను వాళ్ళకి ప్రాసెస్లో. బట్ వాళ్ళ వ్యూ ఏంటి, దూరం నుంచి వచ్చాం. సో అలా అయినప్పుడు మాకు అందరూ, మా అడ్వకేట్స్ అందరూ చాలా పవర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఇలాగే మాట్లాడుతూ ఉండిపోతే 1-2 సార్లు ఆవిడ చెప్పింది, సార్ పేషెంట్కి సర్జరీ వెయిట్ చేస్తున్నారు పైనని. 3వ-సారి మా ఫ్రంట్ ఆఫీస్ లేడీ తలుపు ఓపెన్ చేసి పేషెంట్ వెయిట్ చేస్తున్నాను నేను 2 సార్లు చెప్పాను, వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఈసారి మీ నంబర్ ఇస్తాను మీరు తిట్టించుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. That's what I want అండి. So nice. Because she is so passionate. Yeah. That ఆ ఫాస్టింగ్ ఉన్న పేషెంట్ పడుకొని మన కోసం వెయిట్ చేస్తూ నేను చిన్న కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కరెక్ట్ కాదు అని ఆవిడ ప్యాషన్ బిలీవ్ చేసింది. దట్స్ అడ్వకేట్స్ ఐ వాంట్. ఐ నెవర్ స్కోల్డ్ హర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ యాక్చువల్లీ. సో మాకు అలానే చాలా మంది ఉంటారు. సో వెల్కమ్ ఎవరైనా కూడా. ఐఎమ్ నాట్ హ్యాపీ అంటే ఐ విల్ గివ్ యూ అనదర్ ఛాన్స్, విల్ డిస్కస్ ఇట్. అద్భుతం అండి నిజంగా. నేను మాత్రం నిద్ర వచ్చి 2-3 సార్లు పడుకున్నాను, ఆయన మాత్రం ఎప్పటికీ ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. నా వాయిస్లో కూడా తేడా వచ్చింది. టుడే ఐఎమ్ రియల్లీ సో బ్లెస్ సార్. మీలాంటి ఒక మంచి డాక్టర్ని ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ టుడే. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. మొత్తం అన్ని ఉన్న బ్రాంచెస్ హైదరాబాద్లోనూ అన్ని కవర్ చేస్తూ ఇప్పుడు ఆయన ఫిట్నెస్ కోసం ఆయన జిమ్ చేస్తారని చెప్పని అన్నారు. సో లెట్ us go. సరే వార్మప్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ? జస్ట్ వార్మప్ అండి. మెయిన్ గా ఎక్కువ ప్రిఫర్ వెయిట్స్. అవునా? సో ఎనీవే సెల్ఫ్ కేర్ అండి. ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ కేర్. రైట్. ఓన్లీ ఇఫ్ యూ లివ్ లాంగ్ అండ్ హెల్తీ ఇనఫ్ కెన్ యూ అచీవ్ యువర్ లైఫ్ గోల్స్. ట్రూ. సో వైల్ ఈ జిమ్ ఇవన్నీ కూడా దే ప్లగ్ ఇన్ టు మై లైఫ్ గోల్స్. యూ హ్యావ్ టు బి పర్టికులర్ అబౌట్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ఎవ్రీ డే. కరెక్ట్. పర్సనల్ ట్రైనర్ ఉన్నారా సార్? లేరండి, ఐ జస్ట్ డూ మై ఓన్ స్టఫ్. అవునా? ఇప్పుడు ఈ జిమ్ మీకోసమా? నా కోసం, నేనే పేషెంట్స్ కోసం కూడానా? నా కోసమే కట్టుకున్నాను. కోవిడ్ అప్పుడు లాట్ ఆఫ్ జిమ్ షట్ డౌన్. కరెక్ట్. ఇంకా అప్పుడు ఐ డోంట్ వాంట్ టు మిస్ మై స్కెడ్యూల్, మై రొటీన్ అండ్ ఆల్, కాబట్టి కోవిడ్ పెట్టేసుకున్నాను. క్యాలరీస్ బర్న్ చేయడానికా, మజిల్ బిల్డప్ చేయడానికి కూడానా? యాక్చువల్లీ ఇందాక నేను చెప్పాను కదా, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అంటే మనం ఎక్సర్సైజ్ చేయకుండా పని చేసుకుంటూ బర్న్ చేసే క్యాలరీస్ మన టోన్ బట్టి డిసైడ్ అవుతుంది. ద మోర్ టోన్ ద బాడీ ఈస్ ద మోర్ యూ బర్న్. ఇప్పుడు సపోజ్ కూర్చొని మనం ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా మసిల్ చేసిన వాడు ఒకలా బర్న్ చేస్తాడు, చేయని వాడు ఒకలా బర్న్ చేస్తాడు.
సో ది నాన్ ఎక్సర్సైజ్ క్యాలరీ బర్న్ అయితే ఉంటుందో అది మసిల్ స్ట్రెంత్ వల్ల వస్తుంది. రైట్. సో ఎక్కువగా నేను వెయిట్సే చేస్తాను. ట్రూ. ప్రిఫరబుల్లీ మీరు మార్నింగ్ ఎక్కువ చేస్తారా, ఈవినింగ్ ఎక్కువ చేస్తారా? యూజువలీ ఈవినింగ్ చేస్తానండి. మార్నింగ్ కొంచెం ఏమైపోతుందంటే సిస్టమ్ చాలా పెద్దది అయిపోయింది. మెయిన్లీ 160 స్టాఫ్, 20 సెంటర్స్, 6 గంటల నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచో. సార్ ఆ పర్టికులర్ పేషెంట్ ఎలా చేయాలి, ఈ పేషెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తే కొంచెం స్ట్రెస్గా ఉంటుంది మార్నింగ్స్. ఈవినింగ్ అంతా అయిపోతుంది. సో ప్రిఫర్ ఈవినింగ్స్. ఓకే ఓకే, డన్. ఇప్పుడు మీరు ఒక్కరేనా, మేడం చేత కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు? మేడం నాకన్నా చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఫ్రీక్. కాకపోతే ఆవిడ వేరే జిమ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మేము ఎప్పుడు కూడా వీళ్ళంత వరకు దారులు క్రాస్ కావు. షీఈస్ వెరీ గుడ్, షీ వెరీ పర్టికులర్. చేస్తూ ఉండాలి. దీన్ని బ్రున్నర్స్ ఎక్సర్సైజ్ అంటారు. దేనికి అంటున్నారు మీరు? వెయిన్స్, వారికోస్ వెయిన్స్ కోసం. అచ్చా. ఈ కాప్స్ ఒక 100 టైమ్స్ ఇలా రేస్ చేయాలి. సో దీనికి సంబంధమైన ఎక్సర్సైజ్ ఉందని అడిగితే చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది ఒకటి, ఇది ఓకే, రెండు చేస్తే మంచి వెయిన్ హెల్త్ వస్తుంది. అంటే అందరూ అడుగుతుంటారు పేషెంట్స్.